వీతిని స్వాగతం. లక్ష్యం సమాజయుతం. వీతిని స్పోకస్ కార్యక్రమంలో ఈరోజు మనతోటి హైదరాబాద్ మోడల్ ఏజెన్సీ ఫ్యాషన్ షో డైరెక్టర్ పల్లె వంశీ గారు ఉన్నారు. మరి ఫ్యాషన్ షో ఎందుకు ఎన్నుకున్నారు, ఇప్పటివరకు ఎన్ని రంగాలలో ఎన్ని షోలు వేశారు, మరి ఇందులో ఉన్నటువంటి కష్ట నష్టాలు ఏంటి, మరి ఫ్యాషన్ షో గల ఉన్నటువంటి ఉపయోగాలు కూడా ఏంటి, వారిని అడిగి పరిపాలన. నమస్తే అండి వంశీ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్, ఫెంటాస్టిక్. మీరు చూస్తేనే ఒక మోడలింగ్ రంగంలో పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది. అసలు రియల్గా చూసుకున్నట్టయితే ఈ మోడలింగ్ రంగాన్ని, ఈ ఫ్యాషన్ షోను మీరు డైరెక్టర్గా నిర్వహిస్తున్నారు. ఎందుకు ఇటువైపు రావాలనిపించింది? యాక్చువల్ అంటే నేను ఎప్పుడైతే చిన్నప్పుడు ఉన్నప్పుడు 10th ఇంటర్ ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఏంటి అంటే నేను కొందరిని ఇమిటేట్ చేసేది. అందరిని టీవీలో చూసుకుంటా చాలా అందరికి ఇమిటేట్ చేసేది. సో అప్పుడు ఇంట్లో పేరెంట్స్ ఏంటి అంటే మమ్మీ, సిస్టర్, ఫాదర్ వాళ్ళు ఎంకరేజ్ చేసేది, నువ్వు కూడా అక్కడికి వెళ్తే అయిపోద్ది కదా, సో నిన్ను రిప్రజెంట్ చేసుకునే ఛాన్స్ వస్తే బెస్ట్ కదా అనేసి మనం స్టడీస్లో మంచి పొజిషన్లో ఉండే. సో వాళ్ళు ఎప్పుడు నన్ను నెగ్లెక్ట్ ఏం చేయలేదు. సో ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చినప్పుడు చిన్న టీవీ 9లో అండ్ iNewsలో ఫ్యాషన్ షోలో చిన్న చేశాను. దెన్ అక్కడ నుండి స్టార్ట్ అయిపోయింది కెరీర్ అనేది. అయితే ఇప్పుడు మీరు హైదరాబాద్ మోడల్ ఏజెన్సీ ఒకటి ఏర్పాటు చేసి, అయితే నేను మొదటి సమస్య, మీరు పల్లెటూరు నుంచి వచ్చారు, కరీంనగర్ నుంచి అని చెప్పారు. అయితే కరీంనగర్లో అంటే 10 years బ్యాక్ ఇది మీరు స్టార్ట్ చేశారు. అప్పుడు ఎలా అనిపించింది మీకు, ఎందుకు అనిపించింది ఈ ఫ్యాషన్? యాక్చువల్లీ నేను మనది కరీంనగర్లోని 18 లైన్ కాలనీ, గోదావరి. ఇది ఒక టౌన్, చిన్న టౌన్. సో అక్కడ ఉన్నప్పుడు ఏంటి అంటే నేను NIFT, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేద్దామనేసి అప్లై చేశాను. సో అప్పుడు సమ్ రీజన్స్ వల్ల అది రిజెక్ట్ అయిపోయింది బికాస్ ఆఫ్ టైం. మనకు అప్పుడు అంత నాలెడ్జ్ లేకుండే. సో దాని తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత చిన్న స్టెప్స్ తీసుకున్నాను. మోడలింగ్ ఇన్స్టిట్యూట్లో ఒక దాంట్లో జాయిన్ అయ్యాను. అక్కడ జాయిన్ అయిపోయిన తర్వాత ఏంటి అంటే 1.5 year అక్కడ ట్రైన్ అయిపోయి నేనే అక్కడ మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఒక 1 year మళ్ళీ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసి నన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికి ఫస్ట్ మోడలింగ్ అనేది ఏజెన్సీ అనేది స్టార్ట్ చేశాను. సో అలా చేయడం వల్ల నాతో పాటు నా ఫ్రెండ్స్ అందరికి మోడల్స్కి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. సో అలా స్టార్ట్ అయింది బేసికల్లీ వచ్చేసి లాస్ట్ 9-10 years బ్యాక్ వచ్చేసి. ఓకే. అయితే జనరల్గా మనం చూసుకున్నట్టయితే పల్లెటూర్లలో ఎక్కువ మంది కూడా అబ్బాయిలైనా అమ్మాయిలు సంప్రదాయబద్ధం అంటే కటింగ్ కూడా ఒక ఉంచుకోవటం. అంటే ఇప్పుడు మోడలింగ్ అంటే చిల్లరగాడు చిచ్చర అనే సందర్భాలు కూడా చాలా వరకు ఉన్న ఊళ్ళలో, ఎందుకంటే కటింగ్ చేసుకున్నాం అంటే ఇలాంటి సందర్భాలు మీకు టచ్ అయ్యాయి? నాకు చాలా టైమ్స్ అయ్యాయి. అందరు అడిగారు, అంటే నేను లాంగ్ హెయిర్, బియర్డ్ డిఫరెంట్గా ఉండేది. సో అందరు అడిగేది, ఎవరు నెగిటివ్ కామెంట్స్ ఎవరు చేయకపోయేది, కానీ నన్ను చూస్తే నాకు సర్ప్రైజ్గా ఫీల్ అయ్యేది అన్నట్టు వాళ్ళు. సో అప్పుడు ఫీల్ అయినప్పుడు ఏంటి అంటే నా ఎంక్వైరీ చేసేది, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు నేనేంటి. అప్పుడే ఫ్యాషన్ని ఒక లెవెల్లో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉండేది. సో ఎప్పుడైతే నెగిటివ్ కామెంట్స్ ఏం రాలేదు, పాజిటివ్గానే ఉండేది. సో అలానే అయిపోయింది మనకి. అయితే డ్రెస్సింగ్ సెన్స్లో కూడా అక్కడ కట్ చేసి ఉండటము, కొంచెం కిందికి వేసుకోవటం, టీషర్ట్స్, ఇలాంటి విషయాల్లో. డ్రెస్సింగ్ విషయంలో కూడా చూసినట్టయితే ఫంక్షన్లకు వెళ్ళినట్టు కూడా చూసినా కూడా చాలా విచిత్రంగా చూసే సందర్భాలు కూడా ఉంటాయి. ఇవన్నీ ఏమన్నా అంటే అది ఒక్కొక్కళ్ళ బాడీ లాంగ్వేజ్ ఒక్కొక్కళ్ళది ఉంటుంది. సో నేను చాలా టైం చూసాను, అది ఓవర్ ఫ్యాషన్ అయిపోతుంది. అంటే మరీ వాళ్ళు తెలియక వాళ్ళు ఇదే ఫ్యాషన్ అనుకొని వెళ్తూ ఉంటారు. బట్ మనకి ఏది నచ్చిందో ఒకసారి మిర్రర్లో ఒకసారి చూసుకుంటే తెలిసిపోతుంది మనం ఏంటి అనేది. సో మన బాడీ లాంగ్వేజ్కి ఏది ఉందో అలాంటి టీషర్ట్స్ అయినా, జీన్స్ అయినా, షర్ట్స్ అయినా, సో ఫ్యాషన్ని ఫాలో అవుతే ఓకే బాగుంటుంది. సో కొంతమంది మాత్రం అలా ఉంటారు, ఓవర్ ఫ్యాషన్ అయిపోతుంది. అది చూసినప్పుడు మనకు చిరాకు అనిపిస్తుంది కొంచెం. బట్ అది కూడా వాళ్ళు ట్రై చేయడానికి అనుకుంటారు. మీరు ఈ ఫీల్డ్ని ఎన్నుకున్నారు 10 years బ్యాక్. మరి అప్పుడు ఏర్పాటు చేసినప్పుడు ఓకే మీకు ఎలా కోఆపరేషన్ ఎలా ఉంది? అప్పుడు అంటే యాక్చువల్గా ఏంటి అంటే నేను కమర్షియల్ పరంగా ఏం స్టార్ట్ చేయలేదు. ఇది వచ్చేసి ఫస్ట్ నన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికి యాజ్ ఏ మోడల్గా. ఎందుకంటే సౌత్ ఇండియాలో అసలు చాలా తక్కువ ఏజెన్సీస్ ఉండే 10 years బ్యాక్. అప్పుడు వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఏం సోషల్ మీడియా యాప్స్ ఏం లేవు. సో ఎవరైనా డైరెక్ట్ అప్రోచ్ అవ్వాలంటే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలి. అప్పుడు ఆఫీస్లో కూడా ఎక్కడ ఉంటాయనేది సరే ఇన్ఫర్మేషన్ లేకుండే. సో ఆ టైంలో మనం ఇది స్టార్ట్ చేసేసి అప్పుడు హైదరాబాద్ మోడల్స్ అనే ఏజెన్సీ స్టార్ట్ చేసి నేను చిన్న షోలు చేయడం స్టార్ట్ చేశాను. దాని తర్వాత ఏమైంది అంటే ఒక్కొక్కరు జాయిన్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నాతో పాటు. సో అట్లా స్టార్టింగ్లో 10 members, 15 members, 30 members, 100 members, 500 members వరకు అలా కంటిన్యూ అయిపోయింది. సో అందరూ ఎవరైతే మోడల్ ఆస్పిరెంట్ మోడల్స్ ఉంటారో వాళ్ళందరూ వచ్చి మనతో టై అప్ అవ్వడం జరిగింది.
సో అలా ప్రజెంట్ వచ్చేసి మన దగ్గర 3000 మోడల్స్ వరకు ఉన్నారు. 3000లో 1500 గర్ల్స్ అండ్ 1500 బాయ్స్, ఫీమేల్ మోడల్స్, మెయిల్ మోడల్స్ ఉన్నారు. ఓకే. అయితే ఇప్పుడు మొదట మీరు ఎవరన్నా హెల్ప్ సహకారం కోరారా స్టార్ట్ చేసినప్పుడు? ఆబ్వియస్లీ ఫ్యామిలీ నుండే అడిగాను. నాకు బయట సరిగా మాట్లాడకూడదు. ఇప్పుడంటే మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఈవెంట్ ఆర్గనైజర్ అయిపోయినా కాబట్టి ప్రతి ఒక్కరితో ఎలా మాట్లాడాలి, ఎలా మేనేజ్మెంట్ చేయాలి అనేసి ఒకటి అనేది అవగాహన ఉంది. అప్పుడు మాత్రం అసలు ఇంట్లో వాళ్ళతో తప్ప బయటి వాళ్ళతో మాట్లాడడానికి కొంచెం షై ఫీల్ అయ్యేటోని. సో ఇంట్లోనే నాకు సపోర్ట్ ఉంది. సో ఇంట్లో సపోర్ట్ ఉండడం వల్లే ప్రజెంట్ మనం మంచి సక్సెస్ రేట్లో ఉన్నాము. రైట్ నో మనం వచ్చేసి మన ఏజెన్సీ సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 ఉంది. అంటే 4-5 స్టేట్స్ ఉన్నాయి కదా, ఈ స్టేట్స్లో నెంబర్ 1 ఏజెన్సీ వచ్చేసి మనది. అంటే ఇక్కడ ఉన్న మోడల్స్ కానీ అండ్ మన దగ్గర ట్రైన్ అయ్యే మోడల్స్, ఫ్రెష్ వేజెస్ని కానీ ఎవ్రీ ఇయర్ 100+ మోడల్స్ మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం మన ఏజెన్సీ సైడ్ నుండి. ఇప్పుడు మీరు మిస్టర్ అండ్ మిస్సెస్ 2 కూడా పెడుతున్నారు. ఈ 2 పెట్టడం అనేది ఒక కళ. ఎందుకంటే దాదాపు మోడల్స్ అంటే మోడలింగ్ రంగం అంటే మిస్టర్ అండ్ మిస్సెస్ ఉంటాయి కానీ ఎక్కువ మాత్రం గర్ల్స్ వైపే చూపు ఉంటుంది. కానీ ఈ రెండింటిని మీరు ఎలాగా కోయిన్సైడ్ చేసుకుంటారు? అంటే యాక్చువల్గా నాకు ఫేస్ అయిన ప్రాబ్లం కాబట్టి ఎక్కువ మెయిల్ మోడల్స్కి చాలా రేర్ సిచ్యువేషన్లో అవకాశాలు అనేటివి ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో నేనేం చేశాను అంటే మన తెలంగాణ ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 2015లో సో నేను మిస్టర్ అండ్ మిస్ తెలంగాణ అనేసి స్టేట్ లెవెల్ బ్యూటీ పీజన్ స్టార్ట్ చేశాను. మనం డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లోకి వెళ్ళి తెలంగాణలో సో అండ్ హైదరాబాద్లో 5 ప్లేసెస్లో ఆడిషన్స్ చేసేసి సో అక్కడ నుండి బెస్ట్ పీపుల్ని మనం సెలెక్ట్ చేసి 20 గర్ల్స్ అండ్ 20 బాయ్స్ని సెలెక్ట్ చేసేసి సో వాళ్ళకి విన్నర్స్ని అనౌన్స్ చేసి మిస్టర్ తెలంగాణ, మిస్ తెలంగాణ టైటిల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దాని ద్వారా ఏంటి అంటే ఇక్కడ తెలంగాణలో మంచి ఫ్యాషన్ మీద మంచి నాలెడ్జ్ క్రియేట్ అవుతూ ఉంది, అందరికి ఒక అవగాహన అనేది వస్తుంది. అండ్ ఇది కూడా కెరీర్ ఎంచుకుంటా ఉన్నారు. అండ్ పార్ట్ టైం జాబ్స్ లాగా కొంతమంది బ్రాండ్ అంబాసిడర్ లాగా సెలెక్ట్ అవుతూ ఉన్నారు. సో అలా ఇలా ఇప్పుడు 4th ఇయర్ కంటిన్యూ అవుతుంది. ఈ ఇయర్ వచ్చేసి 2019లో ఇప్పటివరకు ఆడిషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో ఫైనల్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాం. ఇప్పటివరకు కౌంట్ అయితే వేయలే కానీ ఎవ్రీ ఇయర్ 50+ షోస్ అయితే చేస్తూ ఉంటాం. మంత్లీ 4-5 షోస్ చేస్తూ ఉంటాం. అండ్ నాట్ ఓన్లీ ఐఎమ్ ఫ్యాషన్ షో డైరెక్టర్, ఐఎమ్ ఈవెంట్ ఆర్గనైజర్ ఆల్సో. సో పెళ్ళి ఈవెంట్స్ అయినా లేకపోతే డీజే ఈవెంట్స్ అయినా లేకుంటే బర్త్డే ఈవెంట్స్ అయినా లేకపోతే ప్రమోషన్స్ అయినా, మూవీ ప్రమోషన్స్. రీసెంట్గా వచ్చేసి మన రామ్ గోపాల్ వర్మ బర్త్డే మనం చేసాము. పోస్టర్ లాంచ్ కూడా మన సైడ్ నుండి చేసాము. సో అది నా లైఫ్లో గ్రేట్ అచీవ్మెంట్ అంటే ఈ ఈవెంటే. కోబ్రా మూవీ పోస్టర్ లాంచ్ అనేసి మనకి ఇచ్చేసారు. సో అది చేసాము. అంటే ఇప్పుడు మ్యారేజ్ ఈవెంట్స్ అంటున్నారు, అందులో మీ పాత్ర ఎలా ఉంటుంది? అంటే మ్యారేజ్ ఈవెంట్లో అంటే ఇప్పుడు సిటీలో హైదరాబాద్లో ఎలా ఉందంటే చాలామంది అన్ని విషయాలు వాళ్ళు కనుక్కోవాలంటే కష్టం. వాళ్ళు మ్యారేజ్లో బిజీగా ఉండడం వల్ల సో వాళ్ళు ఈవెంట్ మేనేజ్మెంట్తో టైఅప్ అవుతారు. సో ఈవెంట్ మేనేజ్మెంట్లో మనం ఏం చేస్తాం అంటే స్టేజ్ డెకరేషన్, లైటింగ్, మేకప్ ఆర్టిస్ట్, ఫోటోగ్రాఫర్స్ అండ్ టైం టు టైం ఎలా ఉండాలి అండ్ ఫుడ్ అండ్ క్యాటరింగ్. సో ఈ సెక్షన్స్ అన్నీ మనం వాళ్ళకి వెళ్ళి డైరెక్ట్ అంటే సామెత ఉంటుంది కదా, డైరెక్ట్ తిని నోట్లో పెట్టేటట్టు మనం డైరెక్ట్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తాం అన్నట్టు. అది చాలా లో కాస్టింగ్లో మనం ఇచ్చేస్తూ ఉంటాం. అంటే వాళ్ళ వేరియేషన్ కూడా తెలియకుండా మనం ఇచ్చేస్తాం అన్నట్టు. సో అది ప్లస్ పాయింట్. మీ ఫ్యాషన్ షోలో పాల్గొనే వాళ్ళకు రెస్ట్రిక్షన్స్ ఏముంటాయి? నా దృష్టిలో అయితే యాజ్ ఎ ఫ్యాషన్ లవర్గా ఎవరైనా 6 years to 60 years వరకు ఎవరైనా ఫ్యాషన్లో రంగాన్ని ఎంచుకోవచ్చు. సో వాళ్ళకి డిఫరెంట్ అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం అమితాబ్ బచ్చన్ తీసుకుంటే అతను ఒక హీరో, బట్ యాజ్ ఏ మోడల్గా జస్ట్ డేల్కి అతను బ్రాండ్ అంబాసిడర్ ఒక మోడల్గా ఉన్నాడు. సో అలా. అయితే ఇప్పుడు ఈ ఫ్యాషన్ షోలో పాల్గొనే వాళ్ళు ఇంగ్లీష్ కంపల్సరీ మాట్లాడాలా? అంటే ఇంగ్లీష్ వచ్చి ఉంటే మంచిది. దానివల్ల ఏమవుతుంది అంటే నేషనల్ లెవెల్ ఒకవేళ ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళాలి అనుకునే వారికి అది ఉపయోగకరంగా ఉంటుంది. బట్ స్టేట్ లెవెల్లో ఉన్న వారికి మాత్రం తెలుగు ఏదైనా ఏ భాష వచ్చేసినా కానీ నో ప్రాబ్లం. అంటే ఫ్యాషన్కి లాంగ్వేజ్ బ్యారియర్ కాదనేసి నేను అనుకుంటా ఉన్నాను. బట్ అదే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు ఈవెంట్ జరుగుతూ ఉంది కదా మిస్టర్ అండ్ మిస్ తెలంగాణ. దీంట్లో ఇండియా నుండి డిఫరెంట్ సిటీస్ నుండి వచ్చి పార్టిసిపేషన్ చేస్తారు. యాజ్ ఎ ఫ్యాషన్ లవర్గా ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినట్టు ఉంటుంది మన సైడ్ నుండి. సో ఫ్రెష్ని ఇంట్రడ్యూస్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. సో అందుకనేసి
అందరిని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. సో లాంగ్వేజ్ అనేది ఒక బ్యారియర్ అయితే కాదు ఫ్యాషన్కి. ఇప్పుడు మీరు 6 years నుంచి 60 years అంటారు కదా, ఇందులో మరి బాడీ లాంగ్వేజెస్ అంటే బాడీ అంటే 0 size ఉండాలా, ఏ సైజ్ అయినా పర్లేదు ఫ్యాషన్? మూవీలో చూపిస్తూ ఉంటారు 0 size ఉంటేనే మోడల్ అని, అది కాదు. మనకి 0 size ఉంటుంది, ప్లస్ సైజ్ ఉంటుంది, హైట్ ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరికి అవకాశాలు ఉంటాయి. కొంతమంది హెయిర్ మోడలింగ్ చేస్తారు, కొంతమంది నెయిల్ మోడలింగ్ కూడా చేస్తాం. నెయిల్స్కి కూడా మోడలింగ్ అనేది ఉంటుంది. కొంతమంది హెయిర్తో మోడలింగ్ ఉంటుంది, కొంతమంది ఓన్లీ ఫేస్ వరకే చూస్ అవుతూ ఉంటారు. జ్యువెలరీ షూట్ ఉందనుకో, జ్యువెలరీకి బ్రాండ్ అంబాసిడర్ కావాలి అన్నప్పుడు వాళ్ళకి నెక్ వరకే యూజ్ అవుతూ ఉంటుంది వాళ్ళ పార్ట్ వచ్చేసి. సో అప్పుడు హైట్ రిక్వైర్మెంట్ అనేది, వెయిట్ రిక్వైర్మెంట్ అనేది ఏమి ఉండదు. సో ఎవరైనా పార్టిసిపేషన్ చేయొచ్చు దాంట్లో. అయితే ఇప్పుడు మీరు పెట్టినటువంటి ఈ ఏజెన్సీలో, హైదరాబాద్ మోడల్ ఏజెన్సీలో మరి ఏమైనా ఫీజు లాంటివి ఎలా పాల్గొనాలి, మిమ్మల్ని ఎలా చేరుకోవాలి? యాక్చువల్ అంటే మనం 45 days ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి మన హైదరాబాద్ మోడల్స్ ఏజెన్సీలో. సో ఇక్కడ మనం ఎలా అంటే వాళ్ళని ఒక కంప్లీట్ మోడల్గా ట్రైన్ చేస్తాం. ఈ 45 daysలో ఎలా వాక్ చేయాలి, ఎలా టర్న్ అవ్వాలి, యాటిట్యూడ్ ఎలా ఉండాలి, మీడియాతో ఎలా ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి, నిన్ను నువ్వు ఎలా డెవలప్ చేసుకోవాలి, సో పర్సనాలిటీ అండ్ యోగా. సో ఇవన్నీ మనం వాళ్ళకి ట్రైన్ చేస్తూ ఉంటాయి 45 daysలో. సో వాళ్ళకి డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. వీకెండ్ బ్యాచెస్ అని, రెగ్యులర్ బ్యాచెస్ అనేసి ఉంటా ఉంటాయి. సో దాంట్లో వాళ్ళు జాయిన్ అయిపోతే మనం వాళ్ళకి ట్రైన్ చేస్తాము. ఆఫ్టర్ దట్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. అండ్ కొంతమంది హౌస్ వైఫ్స్ కూడా ఉంటారు. సో వాళ్ళు మిసెస్ తెలంగాణ, మిసెస్ ఇండియా పోటీలకు వెళ్తూ ఉంటారు. సో వాళ్ళకు కూడా మనం ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. సో లాస్ట్ టైం మిసెస్ అమరావతి వాళ్ళు కండక్ట్ చేశారు ఆంధ్రాలో. సో వాళ్ళు చాలామంది ఎవరైతే మ్యారేజ్ అయిన పీపుల్ ఉన్నారో సో వాళ్ళు వచ్చేసి మన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. అండ్ నేను వెళ్ళి వాళ్ళ కొరియోగ్రఫీ చేస్తూ ఉంటాను. అంటే సీక్వెన్స్ ఎలా ఉండాలి, ఎన్ని మినిట్స్లో సీక్వెన్స్ కంప్లీట్ చేయాలి, మ్యూజిక్ ఎలా ఎంపిక చేసుకోవాలి. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఆ ఈవెంట్లో ఆబ్వియస్లీ మనం కూడా తీసుకుంటూ ఉంటారు యాజ్ ఎ ఈవెంట్ ఆర్గనైజర్గా అండ్ షో కొరియోగ్రాఫర్గా తీసుకుంటూ ఉంటారు. ఫుడ్ విషయంలో ఫుడ్ నిబంధనలు ఏమన్నా? ఫుడ్ అంటే మ్యాక్సిమం అవసరం లేదు, కొన్ని లిమిట్స్లో ఉంటే చాలు. అంటే ఐ మీన్ జిమ్కి వెళ్ళే వాళ్ళు, వర్కౌట్స్ చేసేవాళ్ళు, యోగా చేసేవాళ్ళు, కొన్ని డైటీషియన్స్ వాళ్ళ ఉంటాయి కదా, వాళ్ళ ఫాలో అవుతే అయిపోతుంది. అయితే ఎక్కువ ఈ ఫ్యాషన్ డిజైన్ షోలు అంటే పాశ్చాత్య దేశాల నుంచి వచ్చినటువంటి సంస్కృతాన్ని కొట్టేసి పడేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నిజమేనా? ఇందులో ఎంత వాస్తవం ఉంది? అంటే ఫ్యాషన్ అనేది ప్రతి ఒక్క కంట్రీకి, ప్రతి ఒక్క స్టేట్కి ఓన్ కల్చర్ అనేది ఉంటుంది. దాన్నే ఫ్యాషన్ అంటాం మనం. ఎవరికి ఉండే ఫ్యాషన్, ఇప్పుడు మనం వేసుకున్న బట్టలు కూడా మన ఫ్యాషన్. ఇది అమెరికా ఫ్యాషన్ ఏం కాదు ఇది. సో మనం డెవలప్ అవ్వకుండా వచ్చేసినాం అంతే. సో అది ఎవరికి ఉండే ఫ్యాషన్ వాళ్ళకు ఉంటాయి. మనం మన తెలంగాణలో మన ఫ్యాషన్ అంటే మన కల్చర్ని రిప్రజెంట్ చేసి మనం ఫ్యాషన్ షోస్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళలాగా బిగ్నీస్ వేసి అది చేస్తేనే ఫ్యాషన్ షో అనేసి మనం అసలు అనుకోము. సో మన బ్రాండ్లని మనం ప్రమోట్ చేసుకోవడానికి క్రియేట్ చేసింది ఫ్యాషన్ షో. అయితే వాస్తవాన్ని కూడా ఫ్యాషన్ షోస్ అంటే ఒక అందరికి వెలిగిపోతుంది, చాలా దుస్తులు వేసుకుంటారని. మరి మీరు కూడా అలాంటి దాని కోఆపరేషన్ ఉందా, ఏమన్నా మార్పులు చేరు? అంటే ఫ్యాషన్ అంటేనే ట్రెండ్. సో ట్రెండ్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో మోడల్కి ఇష్టం ఉన్నంత వరకు తనకి వేసుకోవాలనిపిస్తే వేసుకుంటుంది, తనకి ఇష్టం లేకుంటే ఆమె రిజెక్ట్ చేస్తుంది సింపుల్గా. సో చూసే వాళ్ళని మనం చూస్తాము అంతే, వాళ్ళ ఇష్టం. అదే మోడల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు అలా అనుకుంటే మూవీస్లో మరి మోడలింగ్లో ఉన్నదానికంటే డబుల్ టైం ఎక్స్ట్రా ఉంటుంది అక్కడ. సో అంతే. అదే ఫ్యాషన్ అనగానే పట్టణాలకే పరిమితం అనే అపోహ కూడా ఉంది. మరి ఇప్పుడు పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళే ఏమన్నా మెరిట్ అయ్యారు ఇప్పటి వరకు? నాకు మ్యాక్సిమం వచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ నుండి కాంటాక్ట్స్ వస్తూ ఉంటారు. అంటే మనం జస్ట్ డయల్లో అండ్ ఫేస్బుక్లో అండ్ గూగుల్లో వచ్చేసి మన రేటింగ్స్ చాలా మంచిగా ఉన్నాయి. సో చాలామంది ఎలా అంటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళేమో డైరెక్ట్ విజిట్ అవుతారు హైదరాబాద్కి వచ్చేసి. సో ఇక్కడ విలేజ్ సైడ్ నుండి, డిస్ట్రిక్ట్ సైడ్ నుండి వచ్చే పీపుల్ అయితే వీళ్ళందరూ రివ్యూస్ చూసి ఇక్కడ ఎలా ఉంది, ఏం జరుగుతూ ఉంది, డైలీ అప్డేట్స్ చూస్తూ ఉంటారు మన పేజెస్ని. సో చూసి వాళ్ళు మనని ఫోన్లో కాంటాక్ట్ అయిపోయి తర్వాత వాళ్ళు వస్తూ ఉంటారు. అంటే మనం రెగ్యులర్ ఈవెంట్స్ చేసి పోస్టింగ్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళ లైవ్లో మనం ఏం చేస్తున్నాం అనేది వాళ్ళు ఆటోమేటిక్గా చూస్తూ ఉంటారు. సో వాళ్ళు ఇంకా డైరెక్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది వచ్చేసి మంత్లీ కోర్సెస్, 45 days కోర్సెస్లో జాయిన్ అవుతూ ఉంటారు. అండ్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో వచ్చేసి ఎక్కువ మంది సాఫ్ట్వేర్ పీపుల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు జాయిన్ అవ్వడానికి. అంటే ఫ్యాషన్ని కూడా ఒక పార్ట్ టైం హాబీలా క్రియేట్ చేసుకొని whenever they get free time they are into modeling. అంటే చిన్న షూస్ చేయడం కానీ, చిన్న షోలు చేయడము, వెబ్ సిరీస్లో పార్టిసిపేషన్ చేయడం, ఇలా చేస్తూ ఉన్నారు.
అయితే ఇప్పుడు సినిమాలో చూపేటట్టు మోడలింగ్స్ అంటే మనం చూసినట్టు అక్కడక్కడ పబ్ కల్చర్లో అంత పబ్ కల్చర్ కంపల్సరీ ఉంటుందని, తాగుడు సిగరెట్ ఇవన్నీ ఉంటాయని కూడా చూపెట్టడం జరుగుతుంది. నిజానికి ఫ్యాషన్ అంటే అంత ఆ పాత్ర పోషించాలి కంపల్సరీ అంటే ప్రతి ఒక్కరు అట్లా వేయాలని రూల్ ఏం లేదు. ఎవరు ఫోర్స్ చేయరు, నువ్వు సిగరెట్ తాగాలి మందు తాగాలని ఎవరు ఫోర్స్ చేయరు. సో అది వాళ్ళ ఇష్టంని బట్టి ఉంటాయి, వాళ్ళ హ్యాబిచువేటెడ్ అయ్యి ఉంటాయి, వాళ్ళకి అలవాటు అయ్యి ఉంటే వాళ్ళు తాగుతారు. అంతే తప్ప మనం డైట్ తీసుకెళ్లే నోట్లో ఎవరికి మనం ఇవ్వం. సో కంపల్సరీ ఫ్యాషన్ అంటే ఆఫ్టర్ పార్టీ ఉంటుంది. ఆఫ్టర్ పార్టీ ఉన్నప్పుడు నీ మీద డిపెండ్ అవుతుంది. అక్కడ జ్యూస్ తాగే వాళ్ళు ఉంటారు, డ్రింక్ తాగే వాళ్ళు, మందు తాగే వాళ్ళు ఉంటారు. సో దాన్ని మనం ఎవరిని క్యాలిక్యులేట్ చేయడానికి వీల్లేదు. ఎవరి ఓన్ డిసిషన్ వాళ్ళది, వాళ్ళ దాన్ని బట్టే వాళ్ళు మూవ్ అయిపోతూ ఉంటారు. ఇది డబ్బులున్న వాళ్ళ కళ అని కూడా అంటారు. ఇది డబ్బులున్న వాళ్ళే ఎక్కువ ఇది చేస్తుంటారు అన్నట్టు కూడా. ఇంకొకటి ఏముందంటే దాదాపు అందులోకి వెళ్ళిన వాళ్ళు చెడిపోయారు అన్నట్టు కామెంట్ కూడా ప్రజలలో నడుస్తున్నారు ప్రచారం. ఇది దీన్ని మీరు ఏ రకంగా అంటే ఫ్యాషన్ అంటే ఒకప్పుడు కాదు, స్టిల్ ఇప్పటికి కూడా చాలా మందికి ఒక అపోహ ఉన్నది అన్నట్టు. ఏంటి అంటే మార్నింగ్లో ఉన్న వాళ్ళందరూ అంటే మాదక ద్రవ్యాలకి డిఫరెంట్ పీపుల్కి అలవాటు పడతారు అనేసి ఉంది. సో ఒక్కసారి మీరు అడిక్షన్స్కైనా ఫ్యాషన్ షోలోకి వచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి అక్కడ షోని, మీకు తెలుస్తుంది అక్కడ అందరు అట్లా చేయరు. కొంతమంది మాత్రమే వాళ్ళు తాగుతారు, తీసుకుంటారు, వాళ్ళు ఫుడ్ అయినా ఏదైనా డిఫరెంట్ తీసేసుకుంటారు, డ్యాన్స్ అయినా మ్యూజిక్ డ్యాన్స్ చేయడం జరుగుతుంది. బట్ అక్కడ నీకు ఎక్కడ కూడా వల్గర్గా కానీ నీకు ఏదో చేసినట్టు కానీ ఏం అనిపించదు. బట్ మూవీలో మనకు ఒక రకమైన బ్యాడ్ క్రియేషన్ చేసి ఉంది కాబట్టి మనం అలా చూస్తాం. బట్ నువ్వు ఒక్కసారి మీరు ఫ్యాషన్ షోకి అటెండ్ అవుతే మీకు తెలుస్తుంది ఇక్కడ మ్యాక్సిమం చాలామంది వాళ్ళ పేరెంట్స్తోని వాళ్ళ చిల్డ్రన్స్తోని అటెండ్ అవుతూ ఉంటారు. అక్కడికి కొంతమంది పేరెంట్స్ వాళ్ళు జాయిన్ చేయించడానికి వస్తారు మన దగ్గరికి. సో స్టార్టింగ్లో వాళ్ళు భయపడతారు. ఆఫ్టర్ 2-3 షోస్ వాళ్ళ పిల్లలు చేసిన తర్వాత వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అయిపోయి చాలామంది, కొంతమంది అయితే స్టూడెంట్స్ వల్ల ఇంకా నువ్వు ఇంటికి రాకు మన దగ్గరే ఉండు అనేసి అంటారు. కంటిన్యూ అయిపో, కెరీర్ నుంచి ఇదే చూస్ చేసుకో అనేసి చాలామంది అంటారు. బట్ నేను వాళ్ళకి చెప్తా ఉంటాను, వాళ్ళకి సజెషన్, వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి వాళ్ళకి సజెషన్స్ ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. మీ షో ఫ్యాషన్ షో ఎన్ని రోజులు నిర్వహిస్తుంటారు? అంటే ఒక్కొక్క షోకి ఒక్కొక్క టైం పీరియడ్ ఉంటుంది. ప్రెసెంట్ ఇది మిస్టర్ అండ్ మిస్ తెలంగాణ కాబట్టి ఇది మొత్తం 3 months ప్రాసెస్ ఉంటుంది. సో దీంట్లో మొత్తం 10 ఆడిషన్స్ వరకు ఉంటాయి. 10 ఆడిషన్స్ నుండి మనం 20 girls and 20 boysని ఫైనలిస్ట్ చేస్తాము. దాని తర్వాత 5 days గ్రూమింగ్ సెషన్స్ ఉంటాయి. అంటే వాళ్ళ హెయిర్ స్టైల్ కానీ, డ్రెస్సింగ్ సెన్స్ కానీ, వాళ్ళ వాకాబులరీ అంటే వాకింగ్ స్టైల్ అండ్ టాకింగ్ స్టైల్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ ఇంప్రూవ్ చేస్తూ ఉంటాం. డిఫరెంట్ టాస్క్ ఇస్తూ ఉంటాం. అంటే మనం ఫిల్టర్ చేయాలి అనేసి అనుకుంటే, విన్నర్స్ని మనం ఫిల్టర్ చేయాలి అనేసి అనుకుంటే డిఫరెంట్ టాస్క్ ఇస్తూ ఉంటాం. సో దాంట్లో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ నుండి మనం ఫినాలేకి వెళ్తాం. అట్లా టోటల్ 70-75 days జరుగుతూ ఉంటుంది ప్రాసెస్. రిజిస్ట్రేషన్ నుండి ఫినాల్ డే వచ్చే వరకు అలా జరుగుతూ ఉంటుంది. అయితే మీరు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళలో విజేతగా రావాలంటే ఏమేమి అబ్జర్వ్ చేస్తారు, వాళ్ళకి ఇచ్చినప్పుడు పాయింట్స్ ఏంటి? అంటే ఇప్పుడు ఈ 70 days మనతోని వాళ్ళు టచ్లో ఉంటారు అండ్ షోస్కి వస్తూ ఉంటారు. ఈ 70 days మనతో ఎలా బిహేవ్ చేశారు అండ్ షోలో ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, ఫ్యాషన్ మీద ఎంతవరకు వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, వాళ్ళ టఫ్ కంటెస్టెంట్స్ ఎవరు ఉన్నారు అనేసి చూస్తూ ఉంటారు, సీరియస్ పీపుల్ ఎవరు ఉన్నారు. సో వాళ్ళకి మేము ఇంటర్నల్గా మేము మార్క్స్ అనేది చేస్తూ ఉంటాము. అండ్ అదే టైంలో లాస్ట్ డే పర్ఫామ్ చేసిన బేసిక్ దాని మీద కూడా ఉంటుంది. అంటే వాళ్ళు ఎంతవరకు మిస్టర్ అండ్ మిస్ తెలంగాణకి మిస్టర్ తెలంగాణకి ఎంతవరకు న్యాయం చేయగలుగుతారు అనేది యాజ్ ఎ ఫ్యాషన్ లవర్గా, ఫ్యాషన్ షో డైరెక్టర్, ఈవెంట్ మేనేజర్గా మనకంటూ ఒక నాలెడ్జ్ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం స్కోరింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఫైనల్ డే రోజు జడ్జెస్ ఉంటారు. డిఫరెంట్ ఒక డిజైనర్, ఒక ఫోటోగ్రాఫర్, ఒక పేస్ట్రీ సెలబ్రిటీ, ఒక టాలీవుడ్ నుండి సెలబ్రిటీ, లేకపోతే ఒక జర్నలిస్ట్ మీలాంటి వాళ్ళు వచ్చేసి జడ్జి ప్యానల్లో ఉంటారు. సో వాళ్ళు కూడా స్కోరింగ్ అనేది ఇస్తారు. సో మన స్కోరింగ్ వాళ్ళ స్కోరింగ్ టాలీ చేసి ఎవరైతే ఉన్నారో హై అండ్ స్కోర్ అవుతుందో వాళ్ళే విన్నర్స్ అనేది అవుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఇప్పుడు జనరల్గా మనం అక్కడక్కడ చూసిన ఫ్యాషన్ షోలలో టీవీలలో కూడా రావడం జరిగింది. ఏంటంటే వేసుకున్నటువంటి స్లిప్పర్స్ హైట్ ఎక్కువ ఉండేది క్యాటలాగ్ చేస్తుంటే స్లిప్ అయి పడిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు వేసుకున్నటువంటి ఫ్యాషన్ డ్రెస్సులు కూడా కొన్ని రిమూవ్ అయిన సందర్భాలు ఉన్నాయి. నిజంగా ఈ టైప్ ఆఫ్ తప్పులు సంభవించినప్పుడు ఏదో చెడు ఒపీనియన్ కూడా వచ్చే అవకాశం ఉంది కదా? అయితే మంచి క్వశ్చన్ అనేది. యాక్చువల్లీ ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్స్లలో ఏమవుతుంటుందంటే ఒక డిజైనర్కి నేమ్ రావాలి అనేసి అనుకుంటే సింపుల్ వేలో వెళ్తే రావడం చాలా కష్టం. ఒక 10 years కష్టపడితే వాళ్ళకు ఒక నేమ్ వస్తుంది. సో అట్లాంటి టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే నెగటివ్ యాంగిల్లోకి వెళ్తారు. నెగటివ్ యాంగిల్లోకి వెళ్ళి
కావాలని ఆ డ్రెస్ ఓడిపోయేటట్టు, కావాలని కింద పోయేటట్టు కొన్నిసార్లు క్రియేట్ చేస్తూ ఉంటారు. కొన్ని టైంలో ఏమో అనుకోకుండా వాళ్ళ తప్పేం లేకుండా జరిగిపోతూ ఉంటుంది. కొన్ని టైంలో మాత్రం వాళ్ళ డిజైనర్ ఫేమస్ కావాలి, ఎందుకంటే వరల్డ్ వైడ్ ఇప్పుడు ప్యారిస్ ఫ్యాషన్ వీక్లో అలాంటివి జరిగింది అనుకో, సో వరల్డ్ వైడ్ ఆ న్యూస్ వెళ్ళిపోతాయి, ప్రతి ఒక్క ఫ్యాషన్ లవర్ దాన్ని చూస్తూ ఉంటారు. సో అప్పుడు వరల్డ్ వైడ్ ఆ డిజైనర్ నేమ్ ఎవరు, ఇండైరెక్ట్ గా పాజిటివ్ గా అతనికి నేమ్ రాలేదు, నెగటివ్ గా నేమ్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు. సో అట్లా ఇప్పుడు సేమ్ అదే రకంగా 2011లో అనుకుంటా ఫుట్బాల్ వరల్డ్ కప్ లో జినదాన్ జిదాన్ అండ్ మెటరజీ అని ఉండే, మెటరజీ అనే ప్లేయర్ ఇటలీ ప్లేయర్. సో అప్పటి వరకు అతను ఎవరు తెలియదు, స్టార్ ప్లేయర్ అనేసి ఓన్లీ వాళ్ళకి మాత్రమే తెలుసు, ఇటలీ వాళ్ళకి. సో తను ఏం చేసిండు, ఫ్రాన్స్ తోని జినదాన్ జిదాన్ ఏం చేశాడు, చెవుని కొరికిండు గేమ్ లో. కొరకడం వల్ల వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయింది. అంటే ఆయన గోల్ చేయడం వల్ల కాలేదు, మెయిన్ తప్పు వేసి ఫేమస్ అయిపోయింది, అట్లా వరల్డ్ ఫేమస్ అయిపోయింది. సో కొన్ని టైమ్స్ కావాలని నెగటివ్ రూట్ లో కూడా వెళ్తాం. అయితే ఈ ఫ్యాషన్ డిజైన్ లో ఉన్నట్టు వాళ్ళు ఫోటోగ్రఫీలోకి వెళ్ళినప్పుడు అట్లా ఎట్లుంటుందంటే దుస్తులు సరిగా ధరించుకోకుండా ఫోటోగ్రాఫ్ చేస్తున్నారు. అంటే ఈ ఫ్యాషన్ డిజైన్ ఈ విధంగా చేయడం వల్ల చాలా మంది ఏమన్నమాట ఫ్యాషన్ అంటే ఇంత బరి తెగించాలా అన్నట్టు కూడా వినబడుతుంది, నిజమేనా? అంటే బరి తెగించాలి అనేయాల్సిన అవసరం లేదు అక్కడ. అంటే వాళ్ళు ఆల్రెడీ దానికి యాక్సెప్టెడ్ అయిపోయి ఉంటారు కాబట్టి షూట్కి వెళ్ళిపోతారు. షూట్కి వచ్చిన తర్వాత వాళ్ళని అలా చేయలేదు, వాళ్ళకి ఆల్రెడీ బిక్నీ షూట్ అయినా న్యూడ్ షూట్ అయినా న్యూడ్ ఆర్ట్ అని ఆల్రెడీ ఇద్దరికి అగ్రిమెంట్ ఉంటుంది. ఇద్దరు అగ్రిమెంట్ అయిన తర్వాత వెళ్తారు కాబట్టి అక్కడ మనం ప్రాబ్లం క్రియేట్ చేయాల్సిన అవసరమే లేదు. ఆ అమ్మాయికి ఇష్టము, ఆ ఫోటోగ్రాఫర్కి ఇష్టము, లేకపోతే ఆ కంపెనీకి ఇష్టము, మ్యూచువల్ అండర్స్టాండింగ్ జరిపోయి వెళ్ళిపోయింది, అక్కడ ఏం గొడవ ఏం జరగట్లేదు కదా. సో హ్యాపీగా అలా అవుతా ఉంటుంది. ఈ ఫ్యాషన్ డిజైన్లు అందరూ కూడా ఎక్కువ సినీ రంగం వైపే వాళ్ళ యొక్క గోల్ మొత్తం సినీ రంగమే అనుకుంటారు, నిజమే కదా? మీరు చేసినటువంటి వాళ్ళలో అటువైపు ఎంతమంది వెళ్ళారు, మీకు వచ్చినటువంటి అచీవ్మెంట్స్? చాలా మంది ఉన్నారు, చాలా మోడల్స్ ఉన్నారు. అంటే స్టార్టింగ్ నుండి లాస్ట్ 10 years నుండి మన దగ్గర చాలా 1000+ మోడల్స్ వరకు ఫ్రెషర్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఉంటాం ఆల్మోస్ట్. సో దాంట్లో వచ్చేసి కొంతమంది వచ్చేసి అనిల్ రాథోడ్ అనేసి ఉన్నాడు, తను చాలా యాడ్స్లలో చేస్తూ ఉన్నాడు. రీసెంట్గా మన సైడ్ నుండి కూడా ఒక యాడ్ ఇవ్వడం జరిగింది. అండ్ రీసెంట్లీ విరాట్ కోహ్లీతో ఒక యాడ్ చేశాడు. అండ్ రాజశేఖర్ అనేసి మన మిస్ తెలంగాణ కంటెస్టెంట్ టాప్ 20లో 2015లో. సో ప్రజెంట్ అతను మోస్ట్ డిజైరబుల్ మెయిన్గా 23 ర్యాంక్ వచ్చింది మన మొత్తం హైదరాబాద్లో. సో తను ఆల్మోస్ట్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, నాగ చైతన్య, అఖిల్తో పోటీ పడి వాడు 23 ర్యాంక్ అంటే సో గ్రేట్ అచీవ్మెంట్ అన్నట్టు. మనం ఒక న్యూస్ పేపర్లో చూసినట్టయితే సో మనం కంపేర్ చేసుకోవచ్చు, ఒక హీరో పక్కన మన మోడల్ ఫోటో పడిందంటే గ్రేట్ సక్సెస్ అన్నట్టు. అలానే బిగ్ బాస్లో సంజన ఉంది, తను మన కంటెస్టెంట్, సంజన అనేసి. ఇంకా చాలా ఉన్నారు, సడన్గా స్ట్రైక్ అవ్వట్లేదు. మన మిస్ తెలంగాణ కావ్య వచ్చేసి 2 తమిళ్ మూవీస్లో వేస్తుంది. దివ్య అనే ఒక అమ్మాయి సూపర్ మోడల్గా ఉంది ప్రజెంట్ వచ్చేసి. సో అలా ఇప్పుడు మీరు 10 yearsలో 400+ షోస్ పెట్టారు, ఇందులో పడ్డటువంటి కష్టాలు? కష్టం అంటే ఆబ్వియస్లీ మన వర్క్ అనేది కష్టం, కానీ నేను పర్సనల్గా ఏం ఫేస్ చేయలేదు. బికాజ్ ఇంట్లో నుండి సపోర్ట్ ఉంది కాబట్టి మనకి ఫాదర్ మదర్ వాళ్ళు చాలా సపోర్టివ్గా ఉన్నారు. సో మనకి ఎప్పుడు నేను కష్టంగానైతే ఎప్పుడు ఫీల్ కావలేదు, కానీ నా వర్క్లో కష్టపడ్డాను నేను అంతే, లైఫ్లో కష్టపడాల్సిన అవసరం రాలేదు. సో వాళ్ళు సపోర్టివ్గా ఉండడం వల్ల నేను ఒక 5 years వరకు వితౌట్ ఎర్నింగ్ నేను వర్క్ చేశాను ఫ్యాషన్లో. ఒకే గోల్ మీద ఫోకస్డ్గా ఉండడం వల్ల ఏమైంది అంటే సో మనకి ఈవెంట్స్ అనేది బ్యాక్ టు బ్యాక్ రావడం జరిగింది. వంశీ హైదరాబాద్ మోడల్స్ వంశీ. సో ఇలా మ్యాక్సిమం హైదరాబాద్లో ఉన్న ఫ్యాషన్ ఇండస్ట్రీ పీపుల్ అందరికీ రీచ్ అయిపోయినాం. అండ్ ఈ షాపింగ్ మాల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళందరికీ రీచ్ అయిపోయినాం. సో వాళ్ళకి ఫ్యాషన్ షోస్ చేయాలన్నా, సో ఇప్పుడు రీసెంట్గా కొత్తగా వచ్చేసి మనం కిమ్స్ హాస్పిటల్లో ఒక ఫ్యాషన్ షో చేస్తున్నాను. లూపస్ పేషెంట్స్ కోసం ఒక డాక్టర్ రీసెంట్గా అప్రోచ్ అయ్యాడు. సో డాక్టర్కి సపరేట్ ఒక ఈవెంట్ చేస్తున్నాం May 10th రోజు, వరల్డ్ లూపస్ డే. సో ఫ్యాషన్ అనేది ప్రతి దాంట్లోకి విస్తరిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా డెలైట్ అనే MNC కంపెనీలో కూడా ఒక ఫ్యాషన్ షో చేసాము. అది ఫ్యామిలీ డే అనే కాన్సెప్ట్లో చేసాము. ఎందుకంటే సరదాగా వాళ్ళ మ్యూజిక్కి వాళ్ళు వాక్ చేస్తూ ఉంటారు, నేను ఒక మోడల్ని అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు, ప్రౌడ్ మూమెంట్ అని వాళ్ళు లైఫ్ టైం షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇందులో మరి ఉన్నటువంటి అంటే ఇప్పుడు ప్రతి రంగం కూడా అన్ని రంగాల్లో పోటీదారులు పెరిగారు, మరి మీకు ఎలా ఉంది పోటీ? పోటీ ఉంటుంది, బట్ నేను ఎప్పుడు వాళ్ళ నుండి నాకు టఫ్ ఫైట్ ఉంది అనేసి నేను ఎప్పుడు అనుకోను.
నాకు వచ్చేటి నాకు వస్తే చాలు. నాకు వచ్చినవి నేను చాలా ఈజీగా గ్రాప్ చేసుకుంటాను. నాకే ప్రతిదీ రావాలనే అయితే నాకు అవసరం లేదు, ఎందుకంటే నాకు ఎనఫ్ వర్క్ ఉంది. అంటే ఒక ఫ్యాషన్ షో డైరెక్టర్గా అండ్ మోడలింగ్ ఏజెన్సీ ఫౌండర్గా నాకు క్లాసెస్ ఉన్నాయి, స్టూడెంట్స్ ఉన్నారు, ట్రైన్ చేస్తూ ఉంటాను అండ్ ఫ్యాషన్ షోస్ చేస్తూ ఉంటాను, జడ్జెస్గా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటాను. అండ్ నాకు 4-5 క్లబ్స్తోని టైఅప్ అయి ఉంది. సో నేను దాంట్లో ప్రోగ్రామింగ్ చేస్తూ ఉంటాను, అంటే డీజేస్ని అరేంజ్ చేయడము, లైవ్ మ్యూజిక్ని అరేంజ్ చేయడము. సో ఇలా ఉంటుంది, డిఫరెంట్ ఆర్టిస్టులతోని మనం క్లబ్ ఈవెంట్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చెప్పేసాను, ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా చేస్తూ ఉంటాం, మ్యారేజ్, బర్త్డేస్ కానీ, సంగీత్ పార్టీస్, డ్యాన్స్ పార్టీస్. సో అలా చేస్తూ ఉంటాము. అది మీ షోలో విన్నర్స్ ఎన్ని పార్ట్స్ ఉంటారు? యా, సో ఇప్పుడు మిస్ అండ్ మిస్ తెలంగాణలో విన్నర్స్ వచ్చేసి విన్నర్, ఫస్ట్ రన్నర్ అప్, సెకండ్ రన్నర్ అప్ అనే 3 కేటగిరీస్ ఉంటుంది. దాని తర్వాత 10 సబ్ టైటిల్స్ ఉంటాయి. మిస్ బ్యూటిఫుల్ స్మైల్ అని, మిస్టర్ పర్ఫెక్ట్ అని, బెస్ట్ పర్సనాలిటీ అనేసి, అండ్ మిస్టర్ యాటిట్యూడ్ అనేసి, ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్లో 10 ఉంటుంది. అండ్ అలానే సేమ్ మోస్ట్ పాపులర్ అవార్డు కూడా ఉంటుంది. అంటే దాని ద్వారా ఎలా జడ్జ్ చేస్తామో అంటే ఫేస్బుక్స్ అండ్ సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్ ఉండి మోర్ లైక్స్ అండ్ షేర్స్ వస్తాయో వాళ్ళకి, సో వాళ్ళని మనం మోస్ట్ పాపులర్ అవార్డు అనేసి వాళ్ళకి ఇస్తూ ఉంటాం, అలా జడ్జ్ చేస్తూ ఉంటాం వాళ్ళకి. ఓకే, అయితే మరి ఇప్పటిదాకా మీరు పెట్టినటువంటి షోస్ మొత్తం కూడా కొన్ని సిటీ సరౌండింగ్ ఏరియాలో పెట్టారు, ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్? మనము డిఫరెంట్ ప్లేసెస్లో ఈవెంట్ కండక్ట్ చేసాము. రీసెంట్గా వచ్చేసి కూకట్పల్లి మంజరమాల్లో వేసాము. ఓకే, అంతకుముందు వచ్చేసి మనం ఫ్లాష్ బ్లాక్ అనేసి జూబ్లీస్లో వేసాము. ఓకే, అంతకుముందు కొండాపూర్లో హాట్ కప్ కాఫీ అనేసి అక్కడ వేసాము. అంతకంటే ముందు ఇక్కడ ప్లాటినం హోటల్ అనేసి మన హిమాయత్ నగర్లో చేసాము ఆడిషన్స్. సో అట్లా సిటీలో ఉన్న మ్యాక్సిమం ఆల్ ఏరియాస్ని కవర్ చేసి, ఎందుకంటే ఎవరికి దగ్గర ఉంటే వాళ్ళు వచ్చేసి పార్టిసిపేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో మన ఫైనల్ ఈవెంట్ వచ్చేసి తాజ్ డెక్కన్లో జరుగుతూ ఉంది, వర్క్ గోయింగ్ అండ్ ప్రజెంట్ వచ్చేసి. సో అలా మీ గోల్ అంటే ఇలాంటి బ్రాంచెస్ క్రియేట్ చేయాలి అనేసి, అంటే మొత్తం 4 సిటీస్లో, కరీంనగర్లో ఒకటి, అండ్ మన విజయవాడలో ఒకటి, అండ్ వైజాగ్లో ఒకటి, 4 ఉండాలి అనేసి. అంటే ఐ మీన్ ఫ్యాషన్ని స్ప్రెడ్ చేయాలి అనేసి, స్ప్రెడ్ ద వర్డ్ అంటారు కదా, అలా హైదరాబాద్ మోడల్స్ స్ప్రెడ్ ద వర్డ్ అనేసి. అలా ఉంటే ఏంటి అంటే మనకి ప్రతి ప్లేస్ నుండి మనకు కాల్స్ వస్తున్నాయి. సో బ్రాంచెస్ లేవా మీకు ఇక్కడ అనేసి వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుండి వస్తున్నాయి మోడల్స్ నుండి, ఫ్రెష్ మోడల్స్ అయితే ఎవరైతే ఫ్రెష్ ఫేషెస్ ఉంటాయో సో వాళ్ళ దగ్గర నుండి వస్తున్నది. సో అలా 10 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల తర్వాత ఎంత మార్పు చూశారు? ఎగ్జాక్ట్లీ, చాలా. అంటే అప్పుడు నేను ఓన్లీ నా రూమ్లో ఉండేసి నా ఫ్రెండ్స్తో ఉండేసి మాత్రమే ఉండేది. సో ప్రజెంట్ ఇప్పుడు బయటికి వస్తే 100 మంది ఉంటారు మనం గుర్తుపట్టేవాళ్ళు. సో క్లబ్కి వెళ్ళినా కానీ, లేకపోతే ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినా, ఏదైనా మూవీ థియేటర్కి వెళ్ళినా కనీసం ఒక 4-5 మెంబర్స్ వచ్చి మనం గుర్తుపడుతూ ఉంటారు. సో అది ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాం. అంటే ఐ మీన్ ఓకే, మనం ఇంత పెద్ద హైదరాబాద్లో మనం వచ్చినప్పుడు 0, ఇప్పుడు మనకంటూ ఇంతమంది గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారు అనేసి. సో అట్లా. అండ్ ఒకప్పుడు నేను మూవీలో యాక్టింగ్ చేద్దాం అనుకున్నా. సో అప్పుడేమో వాళ్ళు మూవీస్ కోసం డబ్బులు అడిగేది. సో ఇప్పుడు నేను వేరే పని మీద మూవీ ఆఫీస్లోకి వెళ్తే వాళ్ళు యాక్ట్ చేస్తారా అనేసి అడుగుతాను. అట్లా 2-3 ఛాన్సెస్ ప్రజెంట్ అయితే ఉన్నాయి. 16:2 అనేసి ఒకటి ఉంది, ఇంకొకటి వచ్చేసి దిల్ రాజు మూవీలో ఒకటి ఉంది, ఒకటి సుకుమార్ మూవీలో ఒకటి చేస్తున్నాం. సో అట్లా. అంటే ఒకప్పుడేమో యాక్టింగ్ కోసం వెళ్ళేది, ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళే మనం వెళ్తే అనుకోకుండా మన లుక్స్ నచ్చేసి, మన పర్సనాలిటీ అండ్ ఐ మీన్ మనకున్న కాంటాక్ట్స్తోని, సో అది ఆటోమేటిక్గా వచ్చేసింది అన్నట్టు ఆ పవర్. ఓన్లీ ఇది ఒక్క విషయమే కాకుండా మీకు హాబీస్ ఇంకేమున్నాయి? హాబీస్ అంటే డిఫరెంట్. యాక్చువల్ నాకు న్యూస్ పేపర్ చదవడం చాలా ఇష్టం. సో యాక్చువల్ నాకు జర్నలిస్ట్ అవ్వాలని ఉండే. యాక్చువల్ నేను మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేశాను. అప్పుడప్పుడు ఎక్కువ మ్యాక్సిమం నేను న్యూస్, నాకు ఫ్రీ టైం దొరికితే న్యూస్ చూస్తూ ఉంటాను. అంటే స్టేట్ న్యూస్, నేషనల్ న్యూస్, ఇంటర్నేషనల్ న్యూస్ చూస్తూ ఉంటాను. అండ్ క్రికెట్ అంటే ఇష్టం, అండ్ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ అట్లా. అండ్ డిఫరెంట్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అంటే ఇష్టం. అలా నాకు స్పానిష్, ఈస్పనల్ అండ్ మలై లాంగ్వేజ్ వచ్చినాక అవి నేర్చుకున్నవి. బికాజ్ అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా నేర్చుకున్నాను. మా వీధి న్యూస్ తరఫున ఫ్యాషన్ షోకు రావాలంటే మీరు ఏం చెప్తారు? ఫ్యాషన్ మోడలింగ్లో ఎవరైనా రావచ్చు. అంటే వాళ్ళకి ఏజ్ కానీ, లేకపోతే వెయిట్ కానీ, హైట్ కానీ రిక్వైర్మెంట్ అనేది ఏది లేదు. సో మీరు ఒకసారి వచ్చి మన ఆఫీస్లో ఎంక్వైరీ చేస్తే మీకు తెలుస్తుంది. మీరు
ఫ్యాషన్ రంగంలో రాణించచ్చా రానివ్వలేదా అంటే మీకంటూ ఒక పాజిటివ్ అప్రోచ్ అనేది అయితే క్రియేట్ అవుతాయి, మన ఆఫీస్ దగ్గరికి వచ్చి రీచ్ అవుతాయి. సో మీ దగ్గర ఒకవేళ మోడలింగ్ చేయాలి అనే ఆలోచన ఉన్నా లేకపోతే ఆస్పైరింగ్ ఉంటే, సో ఫ్రెష్ మోడల్స్ ఎవరైతే ఉంటారో సో పేరెంట్స్ కూడా మోడలింగ్ అనేది కూడా ఇప్పుడు ఒక మంచి కెరీర్ అవుతూ ఉంది. సో ఫ్రీ టైం ఉన్నప్పుడు ఒకసారి విజిట్ అవుతే మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తామనేసి మనం అనుకుంటా ఉన్నాం. ఓకే, చివరగా మోడలింగ్ అంటే అందంగా ఉన్న వాళ్ళు అట్లీట్ ఉన్న వాళ్ళైనా లేకపోతే ఏదైనా సంఘటనలు జరిగి అమ్మాయిలకు మీద యాసిడ్లు పోసిన దారులు వాళ్ళు కానీ అంగవైకల్యులు కానీ ఇలాంటి వాళ్ళకి డ్రీమ్ ఉందా ఇందులో? అంటే అందరికీ ఛాన్స్ ఉంటుంది, బట్ అది క్లయింట్ రిక్వైర్మెంటే ఉంటుంది. ఇప్పుడు ఒక క్లయింట్ ఉన్నాడు అనుకో, ఆ క్లయింట్కి మనం ఫొటోస్ ఫార్వర్డ్ చేసి వాళ్ళ ప్రొఫైల్ ఫార్వర్డ్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఫార్వర్డ్ చేసి వాళ్ళకి ఇస్తాం. ఆ క్లయింట్కి నచ్చితే మనం వాళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు, కానీ మనం ఓన్గా మనం ఛాన్స్ ఇవ్వడానికి ఉండదు. కాబట్టి మన షోలో పార్టిసిపేషన్ చేయడానికి మాత్రం మనం ఛాన్స్ ఇస్తాం. యాజ్ ఎ ఫ్యాషన్ లవర్గా ఎవరికి చిన్న 1% ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మనం అయితే ఛాన్స్ ఇవ్వడానికి రెడీ ఉంటాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి మీ యొక్క ఫ్యాషన్ షో ఎన్ని రోజులు ఉంది? ఇప్పుడు ఇంకా ఒక 15 డేస్లో ఫినాలే జరుగుతూ ఉంది తాజ్ డెక్కన్లో. సో దానికంటే ముందు మనం గ్రూమింగ్ సెషన్స్ అనేవి స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఏదైనా ఒక రిసార్ట్ తీసుకొని సో అక్కడ 5 డేస్ గర్ల్స్ అండ్ బాయ్స్ని డైలీ రమ్మనేసి మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ 5 o'clock వరకు ఉంటారు. సో అక్కడ వాళ్ళకి ఒక ట్రైనింగ్ సెషన్ చేసేసి పంపిస్తూ ఉంటాం. అంటే వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ మోడల్స్ వాళ్ళే, అంటే నెక్స్ట్ 2-3 years వరకు వాళ్ళే మోడల్స్గా రాణిస్తూ ఉంటారు. సో ఆబ్వియస్లీ వాళ్ళకంటూ ఒక నాలెడ్జ్ అనేది ఉండాలి, కాబట్టి మనం వాళ్ళకి ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అనేది మోడలింగ్ గురించి ఇచ్చేస్తూ ఉంటాం అన్నట్టు. అలా ప్రభుత్వం దృష్టికి మీరు ఏమైనా తీసుకెళ్ళే అవకాశం? సూపర్ క్వశ్చన్ ఇది యాక్చువల్గా. సో యాక్చువల్గా ఏంటంటే ఈ 4 years నుండి మనం ఇప్పటి నుండి అయితే చేస్తూ ఉన్నాము, ఈవెంట్స్ చేస్తూ ఉన్నాము. చాలా టైమ్స్ నేను తెలంగాణ టూరిజం వాళ్ళని అప్రోచ్ అయ్యాము. సో వాళ్ళైతే మాకైతే ఏం సపోర్ట్ ఏం చేయలేదు. బట్ వేరే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు మినిమం నాలెడ్జ్ కూడా ఉండదు ఈవెంట్స్ అంటే ఏంటో, మినిమం ఫ్యాషన్ మీద నాలెడ్జ్ ఉండదు, సాంప్రదాయాల మీద నాలెడ్జ్ ఉండదు. సో వాళ్ళకి స్పాన్సర్షిప్ అనేది గవర్నమెంట్ సైడ్ నుండి తెలంగాణ టూరిజం నుండి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మన దాంట్లో వచ్చేసి చాలా ఎక్కువ మంది పార్టిసిపెంట్స్ అండ్ ఆస్పిరెంట్స్ అనే వాళ్ళు పార్టిసిపేషన్ చేస్తూ ఉన్నారు. మేము 3-4 times అప్రోచ్ అయినా కానీ ఎప్పుడైనా మాకు అక్కడ నుండి నో అనే బోర్డు మాత్రమే వచ్చేసింది. సో ట్రై చేస్తున్నాం స్టిల్ ఇంకా ఏమైనా ఉంటుందా అనేసి. అంటే మాకు అన్ని కాంటాక్ట్స్ పొలిటికల్గా అంత కాంటాక్ట్స్ లేవు. ఒకసారైనా కేటీఆర్ అయినా కవిత గారు అయినా వాళ్ళ ఒకసారి అపాయింట్మెంట్ ఉంటే మనం ఏంటి అనేసి తెలంగాణలో ఫ్యాషన్ ఇండస్ట్రీ ఎలా ఉంది, ఏ స్టేజ్కి వెళ్తూ ఉంది, సో దానికోసం ఎలాంటి కృషి చేస్తున్నాం, దీంట్లో ఎలా కెరీర్ ఉంటాయి యువతకి అనేసి చెప్పాలి అనేసి మాకు ఒక ఛాన్స్ కావాలనేసి చూస్తూ ఉన్నాం. బట్ ఒకసారి ఛాన్స్ వచ్చినప్పుడు మాత్రం ఏదో ఇష్యూ వల్ల క్యాన్సిల్ అయిపోయింది, మీట్ అవ్వలేకపోయినాం. సో వెయిటింగ్ ఫర్ దట్. సంతృప్తి ఉన్నారా? సూపర్ హ్యాపీ. మరి ఆర్థికంగా ఎలా ఉన్నారు? సూపర్. ఒకప్పుడు ఇంట్లో పంపించేవాళ్ళు 27 ఏజ్ వచ్చేవారికి. స్టిల్ ఇప్పుడైతే ప్రజెంట్ మనకి ఓకే ఫైన్ ఎనఫ్ మనీ మనకి వస్తూ ఉంది. ఈవెంట్లలో మంచి ఉంటుంది, ఏమంటారు కమిషన్ అంటారా, పర్సంటేజ్ మనకి ఉంటాయి. సో ప్రాబ్లం ఏం లేదు. ప్రజెంట్ వచ్చే సెలబ్రిటీ మేనేజ్మెంట్ కూడా చేస్తూ ఉన్నాము. సో హీరోయిన్లని అండ్ వీళ్ళని షాప్ ఓపెనింగ్స్ కానీ లేకపోతే గెస్ట్ లాగా ఇన్వైట్ చేయడం, హౌస్ వార్మింగ్ వాటికి చేయడం ద్వారా మన పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల మనకి ఈజీగా ప్రజెంట్ అయితే మనీ పరంగా ఏం ప్రాబ్లం లేదు, మంచి ఇన్కమ్ అయితే జనరేట్ అవుతూ ఉంది. సో జనరల్గా యూత్ అంటే ఇంట్లో చెప్పే వాళ్ళు ఏమంటారు అంటే సాఫ్ట్వేర్ కావాలని, మంచి చదువుకోవాలని, లెక్చరర్ కావాలని, కలెక్టర్ కావాలని. ఫ్యాషన్ అనేది డిఫరెంట్ కల్చర్, ఇందులో నిలదొక్కుకోవాలంటే ఎలాంటి టిప్స్ ఉంటాయి? అదే ఫోకస్డ్గా ఉండాలి. అంటే టిప్స్ ఏం లేవు, జస్ట్ ఫోకస్డ్గా మనం ఫ్యాషన్లోకి ఎంటర్ అవుతున్నాము అంటే డైలీ అబ్జర్వేషన్ చేయాలి. వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ హైదరాబాద్, ఏం జరుగుతూ ఉంది హైదరాబాద్లో, ఫాలో అవ్వాలి, అడిషన్కి అటెండ్ అవ్వాలి, ఏమన్నా రిక్వైర్మెంట్స్ ఉంటే వాటికి ఫొటోస్ షేర్ చేయడం జరగాలి, డిఫరెంట్ ఏజెన్సీస్ని అప్రోచ్ అవుతూ ఉండాలి, మనం గ్రూమ్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీ 6 monthsకి ఒకసారి మనం గ్రూమ్ అవ్వాలి. మన మొత్తం బాడీ స్టైల్, హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్, మన వే ఆఫ్ బిహేవియర్. సో ఇలా చేంజ్ చేసుకుంటూ ఉంటే ఆబ్వియస్లీ మనకు మంచి ఛాన్సెస్ అనేవి అయితే వస్తూ ఉంటాయి. మరి మీరు ఆహార నియమాలు కానీ జిమ్ కానీ వెళ్తున్నారు? మనం ఆబ్వియస్లీ ఫాలో అవుతూ ఉంటాం కదా. మనం మంచిగా ఉంటేనే వాళ్ళకి చెప్పాలనిపిస్తుంది, మనం చూసి వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు.
సో నేను లైట్ ఫుడ్ తీసుకుంటా ఉంటాను ఎక్కువ. అండ్ జిమ్కి కూడా రీసెంట్గా వెళ్తా ఉన్నాయి ఈ మధ్యలో చాలా. ఇంతకుముందు వరకు అయితే రిక్వైర్మెంట్ అవసరం లేకుండా జిమ్, ఓకే, బట్ ఇప్పుడైతే ప్రజెంట్ వెళ్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని మా V3 ఫోకస్ కార్యక్రమంలో ఫ్యాషన్ షో డైరెక్టర్గా పంచుకున్నందుకు V3 తరఫున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఇదండి మరి ఫ్యాషన్ షో డైరెక్టర్ వంశీ పల్లె గారు చెప్పుకున్నటువంటి విషయాలు. 10 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాను, ప్రస్తుతం బాగానే ఉంది. ఒకప్పుడు నాకు ఇంటికాడ నుంచి పంపేవాళ్ళు, ఇప్పుడు నేను కూడా ఆర్థికంగా ఎదుగున్నాను. ప్రభుత్వం ఏదైతే ఉందో మరి తెలంగాణ ప్రభుత్వము మాకు కావాల్సినంత చేయించినట్లయితే మరికొన్ని విషయాలు, మరికొన్ని సెంటర్స్ నేను ఖచ్చితంగా ఏర్పాటు చేస్తానని. అలాగే చూసినట్టయితే ఈ యొక్క రంగంలో పాల్గొనాలంటే 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఎవరైనా పాల్గొనవచ్చు. ఫుడ్ నియమాలు అలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ మచ్చుకు మాత్రమే ఉంటాయని మనకు తెలియజేశారు. చూస్తున్న V3 న్యూస్ కెమెరామ్యాన్ రాజుతో మీ సురేష్.